ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 3వ అధ్యాయము 9 నుంచి 20 వచనాలు గమనిస్తాం. వీటిని ఆధారం చేసుకొని మన పాఠం యొక్క పేరు పాపం యొక్క సార్వత్రికత మరియు మానవుని మౌనం. ప్రియులారా, ఈ వాక్య భాగంలో అపోస్తులుడైన పౌలు తన వాదనను ఒక శక్తివంతమైన పరాకాష్ఠకు తీసుకొస్తాడు. రోమా 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు యూదులు మరియు అన్యజనులతో సహా మానవాళి అంతా దేవుని ముందు అపరాధులుగా నిలుస్తారనే ఒక గొప్ప సత్యాన్ని ఆయన నిరూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన తన సాక్ష్యాలను సమీకరించి తుది తీర్పును ఇస్తున్నాడు. ఎవ్వరు నీతిమంతులు కారు. ఇది పవిత్ర లేఖనాలన్నిటిలో అత్యంత గంభీరమైన భాగాలలో ఒకటి. ఇది ప్రతి సాకును, ప్రతి తప్పుడు విశ్వాసాన్ని తొలగించి మానవాళిని పరిశుద్ధుడైన దేవుని ముందు నిలబెడుతుంది. దీనిలో 5 విషయాలు మనం గమనిద్దాం. మొదటగా సార్వత్రిక ఆరోపణ. అందరూ పాపానికి లోనయ్యారు. 9వ వచనము. పౌలు ఒక సూటి ప్రశ్నతో ప్రారంభిస్తాడు. యూదులమైన మనము ఏమైనా శ్రేష్ఠులమా? అతని జవాబు స్పష్టంగా ఉంది. లేదు, ఎంత మాత్రం కాదు. యూదులు, గ్రీకులు ఇద్దరు పాపానికి లోనయ్యారని అతను ప్రకటిస్తున్నాడు. దీని అర్థం పాపం ఒక ప్రత్యేక సమూహానికి పరిమితం కాదు. అది ఒక సార్వత్రిక పరిస్థితి, నేపథ్యం, సంస్కృతి లేదా మత గుర్తింపుతో సంబంధం లేకుండా ప్రతి మానవుడు పాపం యొక్క శక్తికి మరియు అపరాధానికి లోనై ఉన్నాడు. ప్రియులారా, ఇది గర్వాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఎవరు నైతికంగా తాము గొప్పవారమని చెప్పుకోలేరు. దేవుని ముందు మనమందరము ఒకే స్థాయిలో ఉన్నాము. అపరాధులం మరియు కృప అవసరమైన వారమే. రెండవ విషయము మానవ స్వభావం యొక్క సార్వత్రిక భ్రష్టత్వం. 10 నుంచి 12 వచనాలు. పౌలు ఇప్పుడు పాత నిబంధనను ఉటంకిస్తూ తన ప్రకటనను సమర్థిస్తున్నాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహింపగలవాడు ఒక్కడు లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడు లేడు. ఇది మానవ స్వభావం గురించిన అత్యంత వినాశనకరమైన వర్ణన. పాపం మన ఉనికిలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసిందని ఇది చూపిస్తుంది. మన నీతి చెడిపోయింది, నీతిమంతుడు ఎవడునూ లేడు. మన మనస్సు చెడిపోయింది, ఎవ్వరు అర్థము చేసుకోరు. మన సంకల్పం చెడిపోయింది, ఎవ్వరు దేవుణ్ణి వెదకరు. దేవుని వెంబడించడానికి బదులుగా మానవ జాతి పక్కకు తిరిగి నిరుపయోగంగా మారింది. ఇది కొద్ది మందిని వర్ణించడం లేదు, దేవుని కృప లేని మనందరినీ ఇది వర్ణిస్తుంది. ప్రియులారా, ఇది మనకు సంపూర్ణ పాప స్వభావ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. మనం ఎంత చెడ్డగా ఉండగలమో అంత చెడ్డగా ఉన్నామని కాదు, కానీ మనలోని ప్రతి భాగం పాపముతో ప్రభావితమైంది. 3వ అంశం మానవ మాటల సార్వత్రిక పాప స్వభావం. 13 నుంచి 14 వచనాలను మనం గమనిద్దాం. పౌలు అప్పుడు నాలుకపై దృష్టి పెడతాడు. వారి గొంతు తెరచిన సమాధి వంటిది. వారు మోసం చేయుటకు తమ నాలుకలను వాడుదురు. మన మాటల ద్వారా పాపం ఎలా బయటపడుతుందో ఇక్కడ ఆయన చూపిస్తున్నాడు. నోరు అవినీతికి సాధనంగా మారుతుంది. మోసం, విషం, శాపాలు మరియు చేదుతో నిండిపోతుంది. మనం చెప్పేది మన హృదయాలలో ఏముందో ప్రతిబింబిస్తుంది. మన మాటలు మన పాప స్వభావాన్ని బయట పెడతాయి. ప్రియులారా, అబద్ధాలు, పుకార్లు, కఠినమైన మాటలు లేదా జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా మన మాటలతో మనం ఎంత తరచుగా పాపం చేస్తామో ఆలోచించండి. హృదయం యొక్క స్థితికి నాలుక ఒక శక్తివంతమైన సూచిక. 4వ విషయం మానవ ప్రవర్తన యొక్క సార్వత్రిక పాప స్వభావం. 15 నుంచి 18 వచనాలు. ఇప్పుడు పౌలు మాటల నుండి ప్రవర్తన వైపుకు వెళ్తున్నాడు. ఆయన ప్రజలను రక్తం చిందించుటకు వేగంగా పరిగెత్తు పాదములు గలవారును అని, వారు తమ మార్గములలో నాశనమును
దుఃఖమును కలుగజేయవారని మరియు సమాధాన మార్గమును ఎరగని వారని వర్ణిస్తున్నాడు. వీటన్నిటి మూలములో ఒక ప్రధానమైన విషయం ఉంది. వారి కనుల ఎదుట దేవుని భయం లేదు. ఇదే పాప సారం. దేవుని పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా జీవించడం. దేవుని భయం లేనప్పుడు పాపం జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. ప్రియులారా, దేవుని భయమే నీతికి పునాది. అది లేకుండా నిజమైన విధేయత ఉండదు. 5వ విషయం, దేవుని ఎదుట సార్వత్రిక జవాబుదారితనం. 19 నుంచి 20 వచనాలు. చివరగా పౌలు అన్నింటిని ముగింపునకు తీసుకువస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: ప్రతి నోరు మూయబడినట్లును లోకమంతయు దేవుని ఎదుట జవాబు చెప్పునట్లును ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. అంతిమ ఫలితం ఇదే: నిశ్శబ్దం. ప్రతి సాకు తొలగిపోతుంది, ప్రతి వాదన అణచివేయబడుతుంది. మానవాళి దేవుని ఎదుట ఏమి చెప్పలేక దోషులుగా నిలబడుతుంది. అప్పుడు పౌలు ఇలా ప్రకటిస్తాడు: ధర్మశాస్త్ర క్రియల వలన ఏ మనుషుడు ఆయన దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడు. ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు. అది మన పాపాన్ని బయట పెడుతుంది. అది మన అవసరాన్ని మనకు చూపిస్తుంది, కానీ పరిష్కారాన్ని అందించలేదు. ప్రియులారా, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము ఇదే: మన స్వభావమును అంతమునకు తీసుకువచ్చి కరుణ కొరకు దేవుని వైపు చూచుటకు దానిని నడిపించుట. ముగింపు. ఈ వాక్య భాగము మనకు ఒక గంభీరమైన నిజాన్ని తెలియజేస్తుంది. మనమందరం పాపులము. దేవుని ఎదుట మనల్ని మనమే నీతిమంతులుగా నిరూపించుకొనలేము. మనలో నీతి లేదు. మనం చెప్పగల సాకు లేదు. రక్షణను సంపాదించుకొనుటకు మనం చేయగల కార్యము లేదు. ప్రతి నోరు మూయబడింది మరియు ప్రతి హృదయము బయలుపరచబడి ఉన్నది. అయితే కథ ఇక్కడితో ముగియదు. ఇది రాబోయే స్వార్థ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. మన పాపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దేవుని కృపను మనం నిజంగా అభినందించగలం. అన్వయింపు. మొదటగా, మీ పాపపు స్థితిని అంగీకరించండి. దానిని నిరాకరించవద్దు లేదా తక్కువ చేసి చూడవద్దు. రెండవది, మీ స్వంత నీతిపై నమ్మకం ఉంచడం మానుకోండి. మూడవది, మీ మాటలను, ప్రవర్తనను పరిశీలించుకోండి. అవి మీ హృదయాన్ని బయలుపరుస్తాయి. నాలుగవదిగా, నీతికి ఏకైక మూలమైన క్రీస్తు వద్దకు ధర్మశాస్త్రం మిమ్మల్ని నడిపించనివ్వండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.